మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గం లీడర్ అజిత్ పవార్ గారు ఈరోజు ఏరోప్లేన్ క్రాష్ ల్యాండింగ్లో మరణించారు. ఆయన సొంత విమానం, ప్రైవేట్ విమానంలో ఆయన ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన చనిపోయారనమాట. పూణే నుంచి ఆయన ఈ కార్యక్రమానికి వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్ళే దిశగా క్రాష్ ల్యాండింగ్ అయింది. ముఖ్యంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్లేన్ పొలాల్లో పడిపోయిందంట. ఆయనతో పాటు విమానంలో ఉన్న ఇతర అటెండెంట్స్ కూడా చనిపోయారంట. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గం అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు ఈరోజు చాలా షాకింగ్ ఉదంతంలో చనిపోయారనమాట. ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై ఆయన చనిపోయారు. అజిత్ పవార్ చెందిన ప్రైవేట్ విమానం అది. కొద్దిసేపటి కిందటే బారామతి సమీపంలో ఆ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం అనేది విమాన ల్యాండింగ్ సమయంలో సంభవించిందని చెప్పి ప్రాథమిక అంచనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఒక కార్యక్రమానికి బయలుదేరారు ఆయన బారామతికి, మహారాష్ట్రలోని బారామతి ప్రాంతానికి. అయితే విమానం బారామతికి సమీపంలో కూలిపోయిందంట, పొలాల్లో. సో దీనికి సంబంధించి దేశం మొత్తం కూడా నేతలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మనకు తెలుసు, భారతదేశంలో గొప్ప గొప్ప నేతలు కూడా ప్లేన్ క్రాష్లో చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఇలా చాలా మంది చనిపోయారు. ఈ ప్లేన్ క్రాష్ అనేది చాలా మందిని మింగేస్తుందని చెప్పొచ్చు.